రైతులకు రూపాయి నష్టం లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. 24 గంటల్లో వారి ఖాతాల్లో డబ్బులు వేస్తున్నామని తెలిపారు. అయినా వైసీపీ నేతలు అన్యాయంగా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. 1674 కోట్ల బకాయిలు పెట్టి పారిపోయిన వైసీపీ నేతల రైతుల పక్షాన మాట్లాడేదని దుయ్యబట్టారు. 8,22,000 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని పేర్కొన్నారు. కృష్ణా జిల్లాకు 1,07,000 టన్నుల ధాన్యం రికార్డు స్థాయిలో సేకరించామని పేర్కొన్నారు. రాజకీయంగా అసత్యాలు ప్రచారం చేస్తున్న వారిపై రైతులపై బుద్ధి చెబుతారని పిలుపునిచ్చారు. 18,000 మంది రైతుల సహకారంతో 8,22,000 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాం. దీని విలువ 1,713 కోట్ల రూపాయలు. ఈ మొత్తం నగదుని కేవలం 4 నుంచి 6 గంటల లోపే రైతు ఖాతాల్లోకి జమ చేయడం అనేది ఒక రికార్డ్ సృష్టించాం. అదేవిధంగా కొంతమంది విమర్శించడానికి, రాజకీయంగా ఉపయోగించుకోవడానికి రకరకాలుగా మాట్లాడుతున్న తరుణంలో కొన్ని వివరాలు తెలపక తప్పడం లేదు. ఈ సందర్భంగా ఇదే ధాన్యం కొనుగోలు కేంద్ర ప్రక్రియ 2022-23 ఖరీఫ్ మాసంలో ఆ రోజున్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈ రోజుకి కేవలం 3,33,175 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారు. 2023-24కి ఎలక్షన్స్ వస్తున్న సందర్భంలో కూడా కేవలం 2,40,635 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించడం జరిగింది. మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 5,58,000 మెట్రిక్ టన్నుల ధాన్యం మేము ఈ రోజుకి గత సంవత్సరం మేము కొనుగోలు చేశాం. ఎంత గణనీయంగా ఈ సంవత్సరం పెరిగిందంటే 8,22,000 మెట్రిక్ టన్నుల ధాన్యం ఈ రోజుకి మేము సేకరించాం. అహర్నిశలు కృషి చేస్తున్న క్షేత్రస్థాయిలో మా సిబ్బంది, అదేవిధంగా అధికార యంత్రాంగాన్ని మనం అభినందించాల్సింది పోయి, విచిత్రంగా గతంలో మేమైతే తోలు తీసేస్తాం, తోలు తీస్తామని బెదిరించాం, తోలు తీసామన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాట్లాడారు. అసలు లెక్కలు ఒకసారి చూసుకుని ఎంతవరకు మీరు రైతుకి అండగా నిలబడ్డారు, నిజంగా రైతు పక్షాన మీరు నిలబడితే మరి ఈ లెక్కల విషయంలో ఎందుకు మీరు మాట్లాడని నేను ఈ సందర్భంగా ప్రజల దృష్టికి తీసుకొస్తున్నాను. 1,674 కోట్ల రూపాయలు రైతులకి బకాయిలు పెట్టి మీరు పారిపోయారే, మీరా రైతు పక్షాన మాట్లాడేది? ఇందాక చెప్పిన లెక్కల్లో ప్రధానంగా ఈ 8,22,000 మెట్రిక్ టన్నులు 1,64,000 మెట్రిక్ టన్నులు తూర్పుగోదావరి జిల్లా నుంచి మేము సేకరించాం. ఏలూరు జిల్లా నుంచి 1,26,000 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి 1,20,000 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించడం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లాలో 1,06,000 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాం. కృష్ణా జిల్లాలో ఇది ఒక రికార్డు, 1,07,000 మెట్రిక్ టన్నుల ధాన్యం నిన్న రాత్రి వరకు మేము సేకరించిన లెక్క ఇది. ఆ విధంగా ఒక మార్పు తీసుకొస్తుంటే జిల్లాల వారీగా కూడా నేను మీకు వివరాలు ఇస్తాను. ఉదాహరణకి కృష్ణా జిల్లా తీసుకుంటాను. అదే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ఆ రోజు 2022-23 ఖరీఫ్లో వాళ్ళు కొన్నది ఎంత అండి? కృష్ణా జిల్లాలో 13,560 మెట్రిక్ టన్నులు, కేవలం 13,560 మెట్రిక్ టన్నులు. 2023-24లో 16,978 మెట్రిక్ టన్నులు. అదే మా కూటమి ప్రభుత్వం ఈ రోజున గర్వంగా చెప్తున్నా నేను 1,07,980 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశాం. మీ చిత్తశుద్ధి ఎక్కడ, మా చిత్తశుద్ధి ఎక్కడ? ఏ విధంగా అధికార యంత్రాంగం ఎంత అద్భుతంగా పనిచేస్తుంది, అహర్నిశలు పనిచేస్తున్నారు. రాత్రింపగలని భావన లేకుండా జిల్లా యంత్రాంగం, క్షేత్రస్థాయిలో కలెక్టర్ గారు కానివ్వండి, జాయింట్ కలెక్టర్ గారు కానివ్వండి, మా రైస్ మిల్లర్స్ కానివ్వండి, ట్రాన్స్పోర్ట్ విభాగం కానివ్వండి, ట్రాన్స్పోర్ట్ కూడా చెప్పాలి మీకు. 2022-23 కృష్ణా జిల్లాలో
వీళ్ళు ఆ రోజు నమోదు చేసుకుంది 394 లారీలు, కేవలం 394 లారీలు. 2023-24లో వాళ్ళు నమోదు చేసింది 455 లారీలు. అదే ఈ సంవత్సరం మా కూటమి ప్రభుత్వం 2715 లారీలు మేము నమోదు చేసాం. రిజిస్టర్డ్ వెహికల్స్ ఇవి. క్షేత్రస్థాయిలో రైతాంగానికి అందుబాటులో తీసుకొచ్చే విధంగా ట్రాన్స్పోర్ట్ ఆపరేటర్లు కూడా ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో గత సంవత్సరం బకాయిలు, అంటే గత సంవత్సరం మేము ఖరీఫ్లో రబీలో ఏదైతే ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ వాడామో ఈ 3 జిల్లాలకి గాను కృష్ణా జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు జిల్లాకు సంబంధించి 9 కోట్ల రూపాయలు అదనంగా చెల్లించాల్సిన బకాయిలు కూడా ఈరోజే ఆ ట్రాన్స్పోర్ట్ ఆపరేటర్లందరూ కూడా మేము చెల్లించడం జరిగింది. ఇది మా చిత్తశుద్ధి. ఈ విధంగా మేము పనిచేస్తున్నాం. ఈ విధంగా రైతుకు ఒక భరోసా కల్పిస్తున్నాం. 7,53,00,000 గోను సంచులు మేము ఏర్పాటు చేసాం, గన్నీస్. యాక్చువల్గా అవసరం ఉన్నది మా లెక్కల ప్రకారంగా వ్యవసాయ శాఖ ఇచ్చిన సమాచారం మేరకు 6,54,000. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సూచనలు గత సంవత్సరంలో మాకున్న అనుభవాలను ఆధారం చేసుకుని ఇంకొక 1 కోటి వరకు మేము సేకరించి రైతు సహాయ కేంద్రాల్లో అందుబాటులో ఉంచే విధంగా చేశాం. 3 నెలల్లో జరగాల్సిన ప్రక్రియ వాతావరణంలో మార్పులు వచ్చినాయని పాపం రైతులు కూడా ఎంతో ఆందోళనతోటి ఇబ్బంది పడతాం, కష్టపడి పండించిన పంటకి నష్టం జరగకూడదనే ఒక తపనతోటి, ఒక ఆవేదనతోటి రోడ్లపైన పాపం వాళ్ళు ధాన్యాన్ని ఎండబెట్టుకుని త్వరగా తీసుకెళ్లాలి మిల్లులో అనే ఆందోళనతోటి, మరి కొంతమంది ఏమో వరి కోత మెషిన్లు అందుబాటులో రాకపోవడంతో పచ్చి ధాన్యాన్ని కూడా కోసేసి తొందరపడి కొంతవరకు క్షేత్రస్థాయిలో ఇబ్బందికరమైన పరిస్థితులు కనపడుతున్నాయి. దయచేసి మేము రైతు సోదరులందరూ కూడా మనస్ఫూర్తిగా మేము విన్నవించుకుంటున్నాం. మీరు అర్థం చేసుకోవాలి, ఈ ప్రక్రియ ఇంత అవగాహన తెచ్చుకొని ఇంత లోతుగా ప్రభుత్వం నుంచి కనివినియని రీతిలో మేము ఈ కార్యక్రమం చేయగలుగుతున్నాం అంటే అది గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి సహకారంతో ఒక భరోసా మేము కల్పించగలుగుతున్నాం. ఎక్కడ కూడా పొరపాటు జరగదు. నేను మరొక్కసారి కూటమి ప్రభుత్వం నుంచి మాటిస్తున్నాను. ఖచ్చితంగా మేము కేంద్ర ప్రభుత్వం నిబంధనల మేరకు ఎఫ్సిఐకి మేము జనరేట్ చేయాల్సిన ట్రక్ షీట్స్, ఒక డెలివరీ చేయాల్సిన సిఎంఆర్ రైస్తో పాటు రైతు సోదరులకు ఎక్కడ ఇబ్బంది కలగకుండా మేము 100% 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడానికి క్షేత్రస్థాయిలో మేము సిద్ధంగా ఉన్నాం. కావాలని కొంతమంది దళారులు క్షేత్రస్థాయిలో ఒక మాఫియా ఏర్పడి రైతుల్ని ఇబ్బంది పెట్టడానికి, హడావుడి చేయడానికి, వాళ్ళ స్వలాభం కోసం జీపీఎస్లు పెట్టొద్దని, జీపీఎస్ పెడితేనే కదా మనకు తెలిసేది ట్రాన్స్పరెంట్గా ఈ లారీ ఎక్కడి నుంచి ఏ టైంకి వెళ్ళింది, ఎక్కడి వరకు వెళ్ళింది, ఏ మిల్లుకి వెళ్ళిందని మనం దానికోసం పారదర్శకంగా జరగాలనే ప్రక్రియలో జీపీఎస్లు ఏర్పాటు చేశాం. సాంకేతిక లోపాలు ఉంటే అదే రోజు మేము సరి చేసుకుంటున్నాం. ఎక్కడ పొరపాటు లేవు. కానీ రైతుల్లో ఒక అలజడి సృష్టించి 1,600కే ధాన్యం కొనేయాలని, 1,450కే ధాన్యం కొనేయాలని దళారులు, మధ్యవర్తులు కొంతమంది రైతుల్ని మోసం చేస్తున్నారు. దయచేసి రైతు సోదరులను విన్నవించుకుంటున్నాను. ప్రభుత్వం మీకు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర మేరకు 1,792 రూపాయలు ఖచ్చితంగా మేము మీకు 75 కిలోల బస్తాకి మేము ఇస్తాం. దాని ప్రకారంగా ధాన్యం కొనుగోలు చేస్తాం. ఎక్కడ కూడా పొరపాటు ఉండదు. రైతు సహాయ కేంద్రాల్లో మా సిబ్బందిని అలర్ట్ చేశాం. వాతావరణం విషయంలో కూడా రైతుల దృష్టిని దయచేసి నేను తీసుకురాగలుదలుచుకున్నాను. ఎందుకంటే ఇంతకుముందే నేను ఎండి గారు, ఐఎండి అధికారులతో మాట్లాడాం, వివరాలు తీసుకున్నాం. 30వ తారీఖు వరకు మనకి వర్షాలు లేవు. 30వ తారీఖున 5 జిల్లాల్లో వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, అదేవిధంగా నెల్లూరు, వీటి వరకు వర్ష సూచనలు 30వ తారీఖు రాత్రికి కనపడుతున్నాయి. కృష్ణా జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, అదేవిధంగా బాపట్ల, గుంటూరు, ఈ జిల్లాల్లో ఐసోలేటెడ్ షవర్స్ అంటే కొన్ని ప్రాంతాల్లోనే వర్షాలు పడే సూచనలు 1వ తారీఖు నుంచి ఉంది. కాబట్టి దయచేసి మీరు ఎవ్వరు కూడా
హడావడిగా ఈ సమాచారం కావాలని కొంతమంది దుష్ప్రచారం చేస్తూ ఒక అలజడి సృష్టించి తక్కువ ధరకే మీ దగ్గర కొనాలని చేస్తున్న ప్రయత్నాన్ని